సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వినీత్ కసరెడ్డి. సో ఆల్మోస్ట్ 3 to 4 months అయింది అనుకుంటా మనం వీడియో పోస్ట్ చేసి. సో మీలో కొంతమందికి నేను ఎన్ఐటీ వీడియోస్ ద్వారా తెలిసే ఉంటాను. ఫైనల్లీ ఐమ్ హియర్. సో బేసికల్లీ లైక్ పాస్ట్ 30 days నుంచి నేను ఒక యాప్ బిల్డ్ చేస్తున్నాను అనమాట. అది ఫైనల్లీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో దాని మీద ఈ వీడియో అనమాట. సో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుందామంటే, సో అసలు నాకు ఈ యాప్ ఐడియా వచ్చింది, సో మన యాప్ ఏంటి, సో ఎలా బిల్డ్ చేశాను, సో మన యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మన యాప్ వచ్చేసి PWA అనమాట, అంటే ప్రోగ్రెసివ్ వెబ్ యాప్. సో ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు, యాప్ స్టోర్లో ఉండదు. డైరెక్ట్ మీరు మా యొక్క వెబ్సైట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ అంటారు. సో లైక్ షార్ట్ కట్గా యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క హోమ్ స్క్రీన్కి. యాజ్ ఇట్ ఈస్ యాప్ లానే వర్క్ అవుతుంది. ప్లస్ ఇంకా సెక్యూర్, ప్లస్ లెస్ స్టోరేజ్ ఉంటుంది. లైక్ అరౌండ్ 15 to 20 MB ఉంటుంది మన యాప్ వచ్చేసి. సో చాలా స్మూత్గా ఉంటుంది. ప్లస్ ఇంకా సెక్యూర్, ఎందుకంటే క్రోమ్ నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా సెక్యూర్ ఉంటుంది. సో ఈ యాప్ బిల్డ్ చేయడానికి 30 days పడడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. సో నేను ఫస్ట్ లైక్ యాప్ స్టోర్లో ప్లే స్టోర్ లాంచ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది చాలా టైం కన్స్యూమింగ్, ఎక్స్పెన్సివ్ అని తెలిసి, లైక్ ప్రోగ్రెసివ్ వెబ్ గురించి తెలిసి, సో ఇది బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అరౌండ్ లైక్ ఇది 15 daysలో బిల్డ్ చేశాను ఇది. సో టోటల్ ఓవరాల్ లైక్ 30 days పట్టింది. సో నాకు ఈ ఐడియా వచ్చిందంటే, లైక్ ఫారెన్లో ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి, చాలా నడుస్తున్నాయి, దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. కానీ ఇండియాలో ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఎందుకు ఇలా ఎక్స్పెన్సివ్ ఉన్నామని వై నాట్ బిల్డ్ అని స్టార్ట్ చేశాను. సో దీని గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో మనం ఇప్పుడు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అండ్ ఎలా వర్క్ అవుతుందో అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసండి. సో పక్కన స్క్రీన్ వస్తుంది, మొబైల్ స్క్రీన్, అందులో చూడొచ్చు. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్, మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి వెళ్తారనమాట. సో ఇది మన ల్యాండింగ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మీరు గెట్ ద యాప్ అని క్లిక్ చేస్తే మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తుంది అనమాట. ఇన్స్టాల్ మేనేజ్ ఏం లేదు, ఈజీ 3 steps అయిపోతుంది. సో 3 dots క్లిక్ చేయండి. కింద నాకు ఇప్పుడు ఓపెన్ డాక్యుమెంట్ అని వస్తుంది కదా, అక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. విదిన్ లైక్ 30 to 40 secondsలో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయాక మీరు ఏం చేయండి అంటే బ్యాక్ వచ్చేయండి. లైక్ ఇన్స్టాల్ అయ్యాక కొంతమందికి హోమ్ స్క్రీన్ అవుతుంది, ప్లస్ నార్మల్ యాప్స్ మేనేజర్, సో నార్మల్ యాప్స్ ఉంటాయి అక్కడ కూడా అవుతుంది. కొంతమందికి ఓన్లీ హోమ్ స్క్రీన్లో అవుతుంది. సో చూడండి, సో ఇది మన యాప్ లోగో అనమాట. సో చూడండి, ఇందులో హోమ్ స్క్రీన్ ఇన్స్టాల్ అయింది, నార్మల్ ఇన్స్టాల్ అయింది. సో యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో మన ల్యాండింగ్ పేజ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన టాప్ రైట్లో గెట్ యాప్ అని కనిపిస్తుంది కదా, సో క్లిక్ చేయండి. అది సో క్లిక్ చేస్తే యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని వచ్చింది. కింద గెట్ స్టార్ట్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మన ఆన్ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు న్యూ యూజర్ కాబట్టి కింద గెట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే ఆల్రెడీ ఏమనుకుంటే కంటిన్యూ విత్ గూగుల్ వస్తుంది. సో మీరు ఏం లేదు, గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి ఫస్ట్. తర్వాత మన కొన్ని ఫీచర్స్ గురించి చెప్తాను అనమాట. క్యాలరీస్ ట్రాక్ చేయడం, లైక్ వాటర్ రిమైండర్, ఫాస్టింగ్ గురించి, రిజల్ట్స్, మీ ప్రోగ్రెస్ చూడండి అని. వచ్చి లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలన్నమాట. మనం ఏ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. సో నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్, సో మీరు ఎలా అయినారు, సో ఇప్పుడు మీరు యూట్యూబ్ చూడడం వల్ల తెలిసింది కాబట్టి యూట్యూబ్ క్లిక్ చేయండి. సో మాకు తెలుస్తుంది యూఎస్ ఎలా వస్తున్నారని. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మీ గోల్ ఏంటి, లైక్ మీ వెయిట్ని మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లూజ్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే గెయిన్ చేద్దాం అనుకున్నా. సో నేను గెయిన్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ వచ్చేద్దాం. సో లెట్స్ మీట్ యువర్ పెట్, ఓపెన్ చేద్దాం మన పెట్ని. సో మనం ఆ పెట్కి నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. జింజర్ అని వచ్చింది ర్యాండమ్గా. సో మీరు ఇక్కడ డైస్ బటన్ క్లిక్ చేస్తే ర్యాండమ్గా వేరే ఒక నేమ్ వస్తుంది. మోల్ చేయండి, హనీ, హీరో, మ్యాక్స్, బెల్లా. సో ఓరియో నేమ్ అనేది టైప్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ అంటే సో ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మీరు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారు, డిన్నర్ ఎప్పుడు తింటారు, మీరు టైం సెట్ చేసుకోండి. ఇలా చూసుకోవచ్చు. సో మీరు ఎక్కువ తింటారు, ఇంట్లో తింటారా, ఆర్డర్ చేసుకుంటారా. సో అది మాకు కొంచెం చేయడానికి ఈజీ ఉంటుంది. సో అన్నీ మీరు అడగండి. సో మీరు వెజిటేరియనా, మీరు ఎలాంటి ఫుడ్ తింటారా అనేది అడుగుతుంది. సో దట్ ఏఐ మీకు సజెస్ట్ చేస్తుంది అన్నమాట అలాంటి ఫుడ్స్. సో నాన్ వెజిటేరియన్. సో నెక్స్ట్ మీకు ఎలర్జీస్ ఉన్నాయా, లైక్ మిల్క్ కానీ ఏదన్నా తినండి. సో మీకు ఏమైనా అలర్జీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏం లేవు, హైట్ అవుతుంది క్లిక్ చేస్తున్నాను. సో డూ యూ థింక్ యూ డ్రింక్ ఇనఫ్ వాటర్. సో మీరు ఇనఫ్ వాటర్ డ్రింక్ చేస్తారు అనుకున్నారా. సో నేనైతే తాగట్లేను. సో నో క్లిక్ చేస్తాను. సో వాటర్ గురించి ఒక అట్లా ఉందన్నమాట. సో మీ హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకున్నారు అనేది ఒక పేజ్ అనమాట. రెడ్యూస్ షుగర్ ఇంటేక్, సో అయిపోయింది, అది క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం గోల్ సెట్ చేసుకున్నాం మా జెండర్. సో నెక్స్ట్ ఇప్పుడు యాక్టివిటీ చేయాలంటే మీరు డైలీ ఎక్సైజ్ చేస్తారు, అసలు ఎక్సైజ్ చేయాలి. అప్పుడు నేను అసలు లైట్ ఎక్సైజ్ చేస్తాను. సో లైట్లీ అని పెడతాను. సో మన ఏజ్ అనమాట, ఏజ్ సెట్ చేసుకోవచ్చు. సో హైట్, వెయిట్, సో ఇవన్నీ జనరేట్ చేస్తా. ఇది అంతా బట్టి BMI క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. BMI అంటే మనం నేర్చుకున్న బాడీ మాస్ ఇండెక్స్. సో నేను ఇప్పుడు అండర్ వెయిట్ అని చెప్తుంది. సో మై 16.3 BMI క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నార్మల్గా అయితే 18.5 నుంచి 22.5 దాకా నార్మల్ అనమాట. కానీ నేను అండర్ వెయిట్ ఉన్నాను. సో నాకు వెయిట్ రికమెండ్ చేస్తున్నాను అనమాట, ఇంత వెయిట్ ఉంటే బెస్ట్ అని మినిమం. సో నేను దాన్ని బట్టి నా వెయిట్ ఇంకొంచెం ఎక్కువ గెయిన్ చేయాలనుకున్నా అలా చేసుకోవచ్చు. అండ్ పర్ వీక్ ఎంత వెయిట్ గెయిన్ చేసుకోవాలి అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. 0.5 kg, 0.6, 0.7 అప్పటిదాకా మేము సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం 7 days ఫ్రీ ట్రయల్ అనమాట. 7 days ఫ్రీగా వాడుకోవచ్చు, ఏం పేమెంట్ ఏమి ఉండదు అనమాట. స్టార్ట్ ఫ్రీ ట్రయల్. సో మన ప్లాన్ ఉన్నది ఇప్పుడు 80% ఆఫర్ నడుస్తుంది అనమాట. సో స్టార్ట్ ఫ్రీ క్లిక్ చేయండి. సో మీ ప్లాన్ ఓవర్ చూపిస్తుంది అనమాట. గోల్ 8.8 kg, టైం 13 weeks. సో పర్ వీక్ 700 grams అని చూపిస్తుంది. సో ప్లాన్ జనరేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. సో మన ఇచ్చిన అన్ని ఇన్పుట్ ప్రకారం ఒక పర్సనల్ ప్లాన్ జనరేట్ చేస్తుంది. మనకి ఇచ్చింది లైక్ ఇప్పుడు 50 kg ఉన్నాను, 87 days I want to go, 87 days
చూపిస్తుంది. సో మన ప్లాన్ ఇగో ఛాలెంజ్గా ఇచ్చింది అనమాట. 88 ఛాలెంజ్లో 8.8 కేజీ. సో డైలీ ప్లాన్ ఇచ్చింది. ఇంత క్యాలరీ తీసుకోవాలన్నమాట నేను డైలీ. సో కార్బ్స్ ఫ్యాట్స్ అవి కూడా ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మనం గూగుల్తోనే సైన్ అప్ అవ్వాలన్నమాట. సో కంటిన్యూ గూగుల్ వస్తే సో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. ఏం లేదు, మీ గూగుల్ క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయండి, అయిపోతుంది. ఇది ఇప్పుడు మీ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ డే 1లో ఉన్నారు. సో మీకు చూపిస్తుంది అనమాట ఇలా ఈ టాస్క్ అని. సో ఇది మన హోమ్ పేజ్ అనమాట. సో ఇదన్నమాట మన యాప్ గురించి బేసిక్. మీకు మన యాప్ ఓవర్ తెలిసిందని కూడా. సో సో మీరు ఎవరికైనా కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మన యాప్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా, సో నా కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ మీ. వీ కెన్ వర్క్. ఫ్యూచర్ వీడియోస్లో అసలు నేను యాప్ ఎలా బిల్డ్ చేశాను, ఏం బిల్డ్ చేశాను అని చెప్తాను. సో ఇంకోటి ఎగ్జైటింగ్ ఫ్యూచర్స్ ఏంటంటే ఒక ఛాలెంజ్లా ఇస్తుంది అనమాట. ఇందులో నీ గోల్ ప్రకారం నువ్వు ఎన్ని డేస్లో అచీవ్ అవుతావు, నువ్వు 100 days ఛాలెంజ్లా ఇస్తుంది. లైక్ డైలీ ఏమేమి చేయాలో టాస్క్ లాగా కూడా ఇస్తుంది. సో అండ్ ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఒక వర్చువల్ పెట్ ఉంటుంది అనమాట ఇందులో, పాండా. సో దానికి మీరు ఏమైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. దాంట్లో పాండా క్యారెక్టర్ ఉంటుంది. సో పాండా ఒక పెట్టిలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో స్టీవ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో మేము లైక్ లీడర్ బోర్డ్ అవన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాం. ఆ యాప్ని అయితే ట్రై చేయండి. అందులో రిపోర్ట్ బగ్ అని కూడా ఉంటుంది. సో మీకు ఏమైనా బగ్ అని ఏమైనా ఉంటే అందులో రిపోర్ట్ చేయొచ్చు. అండ్ వీ విల్ సాల్వ్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2. సో నెక్స్ట్ పార్ట్లో అసలు ఈ యాప్ ఎలా బిల్డ్ చేశాను, ఏమైనా కోడ్ రాసానా, ఏతో బిల్డ్ చేశానా అనేది అంతా చెప్తాను. నాకు ఎందుకు ఇంత టైం పట్టిందో కూడా క్లారిటీగా చెప్తాను. సో లైక్ మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ ట్రై అవర్ యాప్. సో యాప్ని అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, పేరెంట్స్కి చెప్పండి. సో యాప్ వాడి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమైనా బగ్స్ వస్తున్నాయి, ఏమైనా ఫీడ్బ్యాక్ అని కూడా ఇవ్వచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. లైక్ ఏమైనా యాప్ నచ్చితే కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. యాప్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అది ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వినీత్ కసిరెడ్డి. బాయ్.